ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడానికి అంగీకరించినట్లు వైద్యులు ప్రకటించారు. తుని ఘటన కేసులో మిగిలిన ముగ్గురికి కూడా బెయిల్ దొరకడంతో అందరూ జైలు నుంచి విడుదలయ్యారు. వారందరి సమక్షంలో కిర్లంపూడిలోనే ముద్రగడ దీక్ష విరమిస్తానని చెప్పినట్లు వైద్యులు తెలియజేశారు. సాయంత్రం ఆయనకు కిర్లంపూడికి తీసుకువెళ్లాక ప్రెస్ మీట్ లో ముద్రగడ పద్మనాభం మాట్లాడనున్నారు. ముద్రగడ సతీమణి ఆసుపత్రిలోనే దీక్ష విరమిస్తారని వైద్యులు చెప్పారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ శేషు అందిస్తారు. శేషు, చెప్పండి, మొత్తం నిందితులందరికీ బెయిల్ దొరికినట్లుగా తెలుస్తోంది. అయితే ముద్రగడ ఏ టైం కల్లా దీక్ష విరమించే అవకాశాలు ఉన్నాయి? ముద్రగడ షెడ్యూల్ ఏ విధంగా ప్లాన్ చేశారు ఈ రోజు? అయితే ఈ 13 రోజుల పాటు దీక్ష కొనసాగింది ముద్రగడది. ఈ రోజు 13 రోజు దీక్ష. ఈ రోజు సాయంత్రానికి ముద్రగడ దీక్ష విరమిస్తారు. అయితే మొత్తం నిన్న సాయంత్రంతో 13 మంది కూడా ఏదైతే డిమాండ్ తో ముద్రగడ దీక్ష చేపట్టారో ఆ 13 మంది కూడా బెయిల్ లభించింది. మరో ముగ్గురు విడుదల కావాల్సి ఉంది. ఈ బెయిల్ కాపీలు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వస్తే వీళ్ళు బయటకు వస్తారు. ఈ ముగ్గురు కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ 13 మంది కూడా ముద్రగడ వద్దకు వెళ్తారు. వీళ్ళంతా కలిసి కిర్లంపూడి వెళ్ళి అక్కడ దీక్ష విరమిస్తామని చెప్పి కొద్దిసేపటి క్రితం వైద్య బృందంతో కూడా ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఇప్పటి వరకు నిలకడగానే ఉంది. ఆయన మొత్తం ఈ 13 రోజుల దీక్షలో కూడా 6 కేజీల బరువు తగ్గినట్టుగా వైద్యులు చెప్తున్నారు. అన్ని పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షలు కూడా సాధారణంగా ఉన్నాయని చెప్తున్నారు. గతంలో ఏదైతే వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారో కీటోన్ బాడీ లెవెల్స్ కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే సాయంత్రానికి కూడా అనుకున్నట్టుగా జరిగితే ఇప్పటికే కొంత ఆటంకాలు అయితే కనిపించినట్టుగా తెలుస్తుంది. బెయిల్ మంజూరైనప్పటికీ కూడా షూరిటీలు దొరకడం కానీ ఇదంతా కూడా ఇప్పటి వరకు కూడా బెయిల్ కాపీలు ఇంకా కాకినాడలోనే ఉన్నాయి. ఆ కాపీలు సెంట్రల్ జైలుకి రావాలి రాజమండ్రి. వచ్చిన తర్వాత ఈ ముగ్గురు కూడా విడుదలవుతారు. 13 మందిలో ఆకుల రామకృష్ణ, అలాగే వాసిరెడ్డి యేసుదాసు, నల్ల విష్ణు, ఈ ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత కానీ ముద్రగడ దీక్ష విరమణ జరుగుతుంది. మొత్తానికి కిర్లంపూడిలోనే నిమ్మరసం తీసుకుని దీక్ష విరమిస్తానని చెప్పి కూడా ముద్రగడ చెప్పడం జరిగింది. అయితే ఈవినింగ్ ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కదా, దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష విరమించేటైతే మీడియాతో మాట్లాడతారు. ఈ మొత్తం వ్యవహారం ఎలా జరిగింది, తాను ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నది, ఏ డిమాండ్ తో తాను దీక్షకు దిగింది, చివరికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది, అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా ముద్రగడ దీక్ష విరమించే సమయానికి ప్రభుత్వం తరపు నుంచి అధికార ప్రతినిధి ఎవరైనా కూడా మాట్లాడి మొత్తం వ్యవహారం మీద ఎలాంటి హామీలు ఇచ్చారు ముద్రగడకి, ఇవన్నీ కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ముద్రగడ అయితే దీక్ష విరమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా బయటకు రావాలి. వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఈ వ్యవహారం మీద అనేది కూడా మొత్తం అంతా కూడా ఆసక్తిగా మారింది. దీక్ష సాయంత్రానికి నేను కిర్లంపూడిలో విరమిస్తానని చెప్తున్నారు. ఈ లోపు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటే ఖచ్చితంగా 13 రోజుల తర్వాత ముద్రగడ దీక్ష ముగింపు అనేది ఉంటుంది. రైట్ శేషు. కాంట్రాక్టర్లు